రంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సౌండ్ వస్తుందా? అక్కడ వినబడుతుందా? క్యామియా ఏమ్మా సప్పుడు వస్తుందా? వినబడుతుంది కదా? రైట్, ఓకే. అట్లా వద్దుగా కాదు, రావాలి. ఇప్పుడు అల్లు ఎవడు ఆడ ఊగితే ఎవడు చూస్తున్నాడా? ఓట్లు చూడరు కదా. రమ్మని క్యాండిడేట్లను రమ్మండి. నువ్వు వాళ్ళు వచ్చి గంటన్నర అయింది, నువ్వు చూసిన సత్తన కోసం చూస్తే ఎట్లయితుంది? వదిలేసి రమ్మానండి. అరే రమ్మానుండే క్యాండిడేట్లను రమ్మాను. తీసుకోండి మీరు తొందరగా క్యాండిడేట్లను. క్యాండిడేట్లు అందరూ వచ్చిర్రా? ఒక 4-5 అంశాలు సదాశివపేట పట్టణానికి సంబంధించి, సదాశివపేట పట్టణ ప్రజలకు సంబంధించి, సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి. ఏందే అది? అందరికీ 4-5 अंशाल। भाई भाई साहब तुम बैठ जाओ भाई, आप लोग बैठ जाओ। नको फोटो नको मेरे को, बैठ जाओ आप लोग, नाइट है नवा। అందరికీ 4-5 విషయాలు చెప్పాలని ఇక్కడ మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టా, ఎవరిని బలవంతం చేసి ఓట్లు కూడా అడగను. 4-5 ముచ్చట్లు చెప్తా. అది మీ ఓకే అనుకుంటే డిసిషన్ మీరు తీసుకోండి. ఎవరిని కూడా ఏమి 4 అంశాలు చెప్తా, అది మీకు అర్థమైతే ఇది బాగుంది అని అనుకుంటే నిర్ణయం మీరు తీసుకోండి. సదాశివపేట పట్టణంలో 26 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 26 మంది పోటీలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి గారు, వారి క్యాబినెట్ మినిస్టర్లు అందరి యొక్క నాయకత్వంలో, మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, వివేక్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు, మరి ఈరోజు ఈ యొక్క సమావేశం మీతోటి ముఖాముఖి 4 విషయాలు నేను మీ ముందు చెప్పే కంటే ముందు నా బాధ్యతగా ఎవరెవరు ఇక్కడ పోటీలో ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. వాళ్ళకి మైక్ ఇవ్వండి. బై పోలీస్ బ్రదర్స్, ఆయన పోలీసు తమ్ముళ్ళు అన్నలు ఏడున్నారా? పోలీస్ తమ్ముళ్ళు వాళ్ళకి చెప్పండి, అక్కడ మైకులు సప్పుడు వినబడకుండా ఆపమని చెప్పండి పోలీసు వాళ్ళకు. ఎవరైనా పోయి చెప్పండి, ఆ పోలీసు వాళ్ళకి వినబడదు లేదు చెవులకు. అడ మైక్ సప్పుడు రానియకండి. అమీన్ సాబ్ మైక్ చెప్పండి ఆయనకు, ఇది వినబడతలేదు అనుకుంటా. మైక్ ఇచ్చి 1వ వార్డు మైక్ చెప్పు. పిల్లోడి విశ్వనాథం, వార్డ్ నెంబర్ 1. ఏ బస్తీ? పాతగిరి. 2వ వార్డు ఇచ్చుకోండి కదా ఫాస్ట్గా. 2, 3 కంటిన్యూ కండిగా. నా పేరు నర్సింహులు, గట్టిగా. 2వ వార్డు అభ్యర్థి. ఎక్కడ బస్తీ? ఏది? షూపూర్ కాలనీ. షూపూర్, ఓకే. ఇంకా 3వది రేణుకా చిరంజీవి, 3వ వార్డు మిషన్ కాంపౌండ్. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. రేణుకా చిరంజీవి, 3వ వార్డు మిషన్ కాంపౌండ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఓకే. 4వ వార్డు
मैं मोहम्मद मोइस 4 नंबर वार्ड गंज के पीछे PSR नगर MRO ऑफिस 4th वार्ड 5 6 ఇక్కడి షాయిన్ ఫాతిమా చోటుబాయ్ 6వ వార్డు సిద్ధాపూర్ కాలనీ. 7వ వార్డు 7 నువ్వు కూర్చో 7 ఎవరు 8 రేణుకా శ్రీనివాస్ గౌడ్ 8వ వార్డు హనుమాన్ నగర్. శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ ఉన్నాడు కదా గౌడ్ సాబ్. ఓకే 9 చెప్పు. 9వ వార్డ్ PSML కాలనీ బి అరుణ్ కుమార్. మా అక్క చెల్లెలు అన్నదమ్ములు నన్ను భారీ మెజార్టీతో గెలిపాల్చుకోరు. 9 ఇదే ప్రాబ్లం అరుణ్ నమస్తే అమ్మా. ఎవరు 9 అని ఎంత 10 ఎవరు 11 చెప్పమ్మా. వైద్యం గోపి ప్రియాంక 11వ వార్డు బస్తీ. చాపల్కేరి ప్రభు మందిర్. ఏది మన ఓకే రైట్ 12 13 నా పేరు పిల్లోడి భవానీ విశ్వనాథం. నా వార్డు 13. నేను శ్రీ రామా కళామందిరం నుండి పోటీ చేస్తున్నాను. 14 నా పేరు రాయపాడ్ స్వరూప రమేష్ 14వ వార్డు చెన్నబసవేశ్వర మందిర్. 15 बोलो आपका नाम बोलो बस. गौसिया बेगम हमारा लड़का ठहरे हुआ है. कौन सा बस्ती? ठहरे रहते बस्ती. बस्ती वो खुरेशी महिला. ठीक है ఏ వాడమ్మ? 16వ వార్డు 16 పేరు కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ 10వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. ఓకే 18 17 నా పేరు మొహమ్మద్ షజీ మీన్షికారి మేళ 17వ వార్డు అభ్యర్థిగా రజగా కేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 18 19 19వ వార్డు పట్లూరి రోజా నాగరాజ్ గౌడ్ 19వ వార్డు లోపలికోట. 20 21 मेरा नाम मोहम्मद वाजिद है, वार्ड नंबर 21 फयाज नगर. 22 23 ముగుటి లక్ష్మీప్రియ భరత్ 23వ వార్డు దత్తాత్రేయ నగర్ నుంచి పోటీ చేస్తున్నాను. ఎవరు మీ ఆయన ఎవరు? అచ్చా భరత్ వాడు. ఓకే 22 అయిందా? 23 24 मेरा नाम मोहम्मद कलीम 24 नंबर वार्ड हक्करपेट से पोटी करो. 25 నా పేరు కోవూరు శంకర్ గౌడ్. నేను అట్కర్పేట్ ఎడ్ల బజార్ 25వ వార్డు నుంచి నిలబడుతున్నాను. 26 నా పేరు కౌలే హారిక 26వ వార్డు అభ్యర్థిని ఎడ్ల బజార్. సతానా రా రా నీ పేరు చెప్పు. ఇక వాడు చెప్పు బస్తీ చెప్పు. మునుపల్లి అంజమ్మ 20వ వార్డు అభ్యర్థిగా చేతు గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఎవరు చేస్తారు? నీ భార్యనా? ఎవరు? ఏమైతే చెప్పామే నీకు? ఆమె ఏమైతే చెప్పాలకు? మా భార్య నా అర్ధాంగిని. రైట్ ఓకే అమ్మ కూర్చోండి. ఇంకెవరున్నారు క్యాండిడేట్లు? సత్యన ఉంటాడు. లేదు నువ్వు ముందు వెనక ఉండమ్మా. మీరు ఎందుకు వెనక వెళ్ళండి అమ్మా. సత్యన్న ముందు కూర్చుంటాడు. ఆమె కూర్చేయండి అక్కడ. ఇట్రా నువ్వు కూర్చో అన్నే. అరే 3 కుర్చీలు ఇట్లా యాడ్ చేయండి. రామరెడ్డి మధ్యలోకి రా. ఇక్కడ మధ్యలో కూర్చో. నువ్వు అడు కూర్చో. మధ్య యాడ్ చేయండి మధ్యలో. ఇంకో కుర్చీ తెప్పిండి ఈ లోపల రామరెడ్డికి. అయిపోయిందా? అందరు వచ్చారా? ఖలీల్ భాయ్ आप लोग उनको बिठा के आप लोग थोड़ा उधर चले जाओ. ओके